హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన తాజా వార్త. ఉద్యోగులకు పెన్షనర్లకు శుభవార్త చెప్పిన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఏం శుభవార్త అంటే ఐఆర్ని ప్రకటించబోతున్నామని సీఎం గారైతే శుభవార్త చెప్పడం జరిగింది. మరి ఈ ఐఆర్ గురించి తెలుసుకునే ముందు మీలో ఎవరైనా నా వీడియోని కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోవడం ద్వారా తెలంగాణలో రోజు ఏం జరుగుతుంది అనే వార్తా విషయాల గురించి, అలాగే ఆంధ్రప్రదేశ్లో రోజు ఏం జరుగుతుంది అనే వార్తా విశేషాల గురించి, ఇండియాలో రోజు ఏం జరుగుతుంది అనే వార్తా విశేషాల గురించి, అలాగే ప్రపంచంలో ఏం జరుగుతుంది అనే వార్తా విశేషాల గురించి అయితే మీరు నా వీడియోస్ రూపంలో అయితే ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం అయితే ఉంది. అలాగే తెలంగాణ ప్రభుత్వం కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానివ్వండి, లేదా కేంద్ర ప్రభుత్వం నుండి కానివ్వండి, పెన్షనర్లకు కానీ ఉద్యోగులకు కానీ వచ్చే లేటెస్ట్ అప్డేట్ని కూడా ఎప్పటికప్పుడు అయితే మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. నా వీడియోని షేర్ చేయండి. మీరు షేర్ చేయడం ద్వారా తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికైతే ఈ వీడియో చేరే అవకాశం అయితే ఉంది. అలాగే లైక్ చేసుకోర్రి. మీరు వీడియో చూసిన వెంటనే లైక్ చేసుకోవడం ద్వారా మీకు తెలిసిన సమాచారం ఇంకొక 10 మందికి అయితే చేరే అవకాశం అయితే ఉంది. అలాగే కామెంట్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు గనక ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీకు తిరిగి సమాధానం ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఏ విషయానికి సంబంధించిన సమాచారం గనక మీకు కావాలి అనుకుంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఆ సమాచారం గురించి అయితే వీడియో రూపంలో మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు నాయుడు గారైతే బంపర్ ఆఫర్ ప్రకటించనున్నారు. అయితే డిఆర్ను 20% ఇచ్చేందుకు అయితే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. డిఆర్ పెంపు గురించి కేబినెట్ మీటింగ్లో అయితే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే డిఆర్ను 20% పెంచడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై దాదాపు 6.884 కోట్ల భారం పడుతుందని ప్రభుత్వ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఐఆర్పై అయితే కూటమి ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందనే ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురు చూస్తున్నారు. అయితే దీనికోసం ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలతో చర్యలు జరపనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అలాగే ఐఆర్ పెంపు విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో అని పెన్షనర్లు అలాగే ఉద్యోగులు అయితే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. గతంలో అయితే ఐఆర్ 20% ఇచ్చేవారు. ప్రస్తుతం 30% ఇస్తామని ప్రభుత్వం అయితే హామీ ఇవ్వడం జరిగింది. అతి త్వరలోనే ఐఆర్కు సంబంధించిన నిర్ణయం కూటమి ప్రభుత్వం తీసుకోనుందని తాజా సమాచారం అయితే తెలిసింది.